వ్యాసగరుడ 15 ఆచార్యకాండ తరువాయి భాగం. విష్ణు ధ్యానము, సూర్యార్చన. శంఖచక్ర గదాధారి భగవాన్ శ్రీహరి మేమంతా దేవదేవేశ్వరుడు శుద్ధరూపుడు పరమాత్మయు విష్ణుదేవులు మీరేనన్న జ్ఞానాన్ని పొంది ఉన్నాము. విష్ణు ధ్యానవర్ణను విని ధన్యము కాగోరుచున్నాము అన్నాడు కాలకంఠుడు. చెప్పసాగాడు ఖగవాహనుడు. జ్ఞానరూపుడు, అనంతుడు, సర్వవ్యాపి, అజన్ముడు, అవ్యయుడునవు హరియే సర్వదుఖాలను హరిస్తాడు. ఆయన అవినాశి, సర్వత్రగ్రామి, నిత్యుడు, అద్వితీయ బ్రహ్మ, సంపూర్ణ సంసారానికి మూల కారణం, సమస్త చరాచర జగత్పాలకుడైన పరమేశ్వరుడు ఆయనే. సంపూర్ణ జగత్తుకు ఆధారం ఆయనే. అయినా స్వయంగా నిరాధారుడు. పరమాత్మ ప్రాపంచిక ఆస్తికులకు అతీతుడు, నిర్ముక్తుడు, ముక్తయోగులకు ధ్యేయమైన వాడు. మీరడిగిన ధ్యానవర్ణను సూర్యపూజతో మొదలు పెడతాను. ఒకప్పుడిది భృగు మహర్షికి బోధించబడింది. ఓం కకోల్కాయ నమః. ఇది సూర్యభగవానుని మూలమంత్రము. సాధకునికి భోగాన్ని మోక్షాన్ని ప్రసాదించే మంత్రమిది. సూర్యదేవుని ఈ క్రింది మంత్రాలతో అనన్యాసం చేసి ఆయనను పూజించాలి. మంత్రాలను తదితర క్రియలను డిస్క్రిప్షన్లో ఉంచడం జరిగింది, గమనించగలరు. సాధకుని యొక్క సర్వ పాపాలను నశింపజేసే ఈ సూర్యమంత్రాలను అగ్ని ప్రాకారక మంత్రాలని కూడా అంటారు. సాధకుని యొక్క సర్వపాపాలను నశింపజేసి ఈ సూర్యమంత్రాలను అగ్ని ప్రాకారక మంత్రాలు అని కూడా అంటారు. సూర్యుని ప్రసన్నం చేసుకోవడానికి సూర్యగాయత్రిని కూడా పఠించి పూజ చేయవచ్చును. ఆ మంత్రాలను జపించిన తర్వాత సూర్య మరియు గాయత్రి మంత్రాలను సకలీకరణం చేయాలి. ఓం ఆదిత్యాయ విద్మహే విశ్వభావాయ ధీమహి తన్నః సూర్య ప్రచోదయాత్. తరువాత సాధకుడు దిక్కుల్లో మూలలో వాటి అధిపతులు ఎంచుకొని వారికి ఈ మంత్రాలను చదువుతూ నమస్కరించాలి. ఓం నమో భగవతే ఆదిత్యాయ సహస్రకిరణాయ గచ్చ సుఖం పునరాగమన అనే మంత్రాలతో విసర్జనం చేయాలి. హరి ఇంకా ఇలా చెప్పసాగాడు. రుద్రదేవ, సూర్యపూజన విధానాన్ని ఒకప్పుడు కుబేరునికి చెప్పాను. ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను. సూర్యుని పూజించడానికి ముందు సాధకుడు ఏకాగ్రచిత్తుడై ఒక పవిత్ర స్థానంలో కన్నికాయుక్తమైన అష్టదళ కమలాన్ని నిర్మించాలి. అప్పుడు సూర్యదేవుని ఆవాహన చేయాలి. తరువాత భూమిపై నిర్మితమైన కమల దళాల మధ్యలో ఖగోల్క భగవానుడైన సూర్యయంత్రాన్ని ఆయన పరికరాలతో సహా స్థాపించి స్నానం చేయించాలి. ఆ తరువాత ఆగ్నేయంలో సాధకుని ఇష్టదైవ హృదయాన్ని స్థాపించాలి. ఈశాన్యంలో శిరస్సుని, నైరుత్యంలో శిఖని విన్యాసం చేయాలి, అంటే పెట్టాలి. మరలా ఏకాగ్రత చిత్తంలో తూర్పు వైపు ధర్మాన్ని, వాయువ్యంలో నేత్రాలను, పశ్చిమ దిశలో తన ఇష్టదైవ యొక్క అస్త్రాలను ఉంచాలి. మరలా ఈశాన్యంలో చంద్రుని, తూర్పున మంగళుని, ఆగ్నేయంలో బుధుని, దక్షిణ దిశలో బృహస్పతిని, నైరుత్యంలో శుక్రుని, పడమటి దిశలో శనిని, వాయువులో కేతువుని, ఉత్తర దిక్కులో రాహుని స్థాపించి పూజించాలి. ద్వాదశాధిపత్యులను అనగా భగ, సూర్య, అర్యమ, మిత్ర, వరుణ, సవిత, ధాత, వివస్వాన్, త్వష్ణ, పూష, ఇంద్ర, విష్ణు అను సూర్యుని 12 రూపాలను 2వ వరుసలో పెట్టి పూజించాలి.
తరువాత పూర్వాది దిశలలో ఉన్న ఇంద్రాదులను అర్చించి జయ, విజయ, జయంతి, అపరాజిత అను శక్తులను, వాసుకి, శేషాది నాగులను కూడా పూజించాలి. ఇది సూర్య పూజా విధానం. సశేషం.